ఓడియన్ థియేటర్ ఓపెన్ చేయడానికి వస్తున్న రేవంత్ రెడ్డి గారికి ఓడియన్ థియేటర్ ఆపోజిట్లోనే 300 మీటర్లో అశోక్ నగర్లో చిక్కడపల్లి లైబ్రరీ ఉంది. చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి మా సమస్యలు గాథలు బాధలు వినండి. అయ్యా, మిమ్మల్ని నమ్ముకొని మా ఆశల మెట్లుగా వాడుకొని మమ్మల్ని ఇలా నిరుద్యోగుల ఓట్లతో గెలిచి మమ్మల్ని ఇలా మోసం చేశారు. మేము అక్కడికి వస్తున్నాం. అశోక్ నగర్లో ఉన్న నిరుద్యోగులు అందరూ కూడా రేవంత్ రెడ్డి గారికి లెటర్ రాసుకొని మీకు విన్నపాలు వేయడానికే మేము వస్తున్నాం. కావాలని పోలీసులు మా మీద నిర్బంధాలు మోపుతున్నారు. మేము మీకు వినతి పత్రం ఇవ్వడానికే వస్తున్నాము. దయచేసి మా మాటలు వినండి. ఎందుకంటే 2 లక్షల ఉద్యోగాలు గాలిపోయినాయి. మా ఆశలని అడియాశలు అయిపోయినాయి. ₹1 లేకుండా నిరుద్యోగులు ఇలా ఖాళీ జేబులతో ఖాళీ కడుపులతో అశోక్ నగర్లో చిక్కడపల్లి లైబ్రరీలో తిరుగుతున్నారు. వాళ్ళ బాధలు గాథలు పట్టించుకుని రేవంత్ రెడ్డి గారు ఓడియన్ థియేటర్ ఓనర్ మీద ఉన్న ప్రేమ ఇలా నిరుద్యోగుల మీద లేదా? ఇలా నిరుద్యోగులు ఏ పాపం చేశారు? ఇలా నిరుద్యోగులు మీకోసం బస్ యాత్రలు చేశారు, రోడ్ల మీద తిరిగారు. కాంగ్రెస్ పార్టీ గెలుపులో చాలా భాగంగా కీలక పాత్ర పోషించారు. అయినా మీరు రావడం లేదు. ఎట్లా ఆడికి వస్తున్నారు కాబట్టి నిరుద్యోగులు మిత్రులందరూ కూడా ఇలాంటి లెటర్లు పట్టుకొని అశోక్ నగర్ చౌరస్తాకి రండి. మేము కూడా సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని అరెస్ట్ చేస్తే మేము ఒక్కరే లీడర్లం కాదు. తెలంగాణలో 33 లక్షల మంది అందరూ లీడర్లే, అందరూ నాయకులే, అందరు నిరుద్యోగ అందరు నాయకులే. కాబట్టి మేము అరెస్ట్ అయినా కూడా మీరు బయటికి వచ్చి మీ వినతి పత్రాలు ఇవ్వండి. శాంతియుతంగా ఎలాంటి ఘటన చోటు చేసుకోకుండా శాంతి మార్గంలో వినతి పత్రాలు ఇవ్వడానికి ట్రై చేయండి సీఎం గారికి.